అప్పుడు ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్స్ కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడుతూ సారా మరణాలు కాదు సహజ మరణాలే అంటారు. నిజమేనా? అప్పుడు గవర్నమెంట్ చెప్పినట్టు మరణాలు మామూలు జనరల్ మరణాలు అయితే 500 మంది పోలీసులు జంగాట్లో దింపవలసిన అవసరం ఉంది. మెడికల్ సిబ్బందిని కదా దింపాలి ఆ రోజు. జగన్ గారి లిక్కర్ పాలసీ వల్ల గంజాయి పెరిగింది, అక్రమ మద్యం పెరిగింది, అక్రమ సారా వ్యాపారాలు పెరిగినాయి. మా నాన్నగారు అయితే కల్తీ సారా వల్ల చనిపోయారండి. జగన్ గారు వచ్చిన తర్వాత మందు రేట్లు అయి పెరగడంలో ఈ సారాలు తాగడం మొదలు పెట్టారండి. ప్రభుత్వం తెలిసి ఉండి కూడా సహజ మరణాలని చెప్తుంటే మనసుకు బాధ అనిపిస్తుందండి. గవర్నమెంట్లో మరి బాగా రేట్లు ఎక్కువైన వాళ్ళు ప్రతి వాళ్ళు షాపులకు వెళ్ళి తాగాలంటే డబ్బులు చాలు. దానికోసమని నాటు సారాకి వెళ్ళాడండి. ఆ నాటు సారా తాగటం వల్లనే ఎఫెక్ట్ వచ్చేసి ఆ తెల్లవారులు బాధపడి చనిపోయాడు. అన్న మీ పేరు? సత్యబాబు అండి. చనిపోయిన ఆయన కాళదుర్గారు మా నాన్నగారండి. ఏం జరిగిందన్న అసలు ఆ రోజు? అంటే కొంతమంది ఏమో సహజ మరణాలు అంటున్నారు, కొంతమంది ఏమో నాటుసారా మరణాలు అంటున్నారు. ఏంటి ఏది నిజం? మా నాన్నగారు అయితే కల్తీ సారా వల్ల చనిపోయారండి. నేను ఎప్పుడు రైస్ మిల్లో కమల పని చేస్తాకి వెళ్తుంటారు, మోటార్లు మోస్తా కదని. పని నిమిత్తం ప్రతిరోజు ఎంతో కొంత పని ఒత్తిడిని బట్టి లైట్ గా తాగుతూ ఉంటారండి. మేము చిన్నపిల్లప్పటి నుంచి తాగుతున్నారు అని ప్రవర్తన అది ఎలా ఉంటుందో మాకు తెలుసు కదండి. ఆ సారా కల్తీ వల్ల అలా జరిగిందండి. ఆ నైట్ తాగి వచ్చిన తర్వాత ఇక్కడ మెట్ల మీద కూర్చొని మాట్లాడారండి. మాట్లాడిన తర్వాత నైట్ 1 గంట 12 ఆ టైంలో పెద్ద వాంతులు అయినాయి. వాంతులు, విరోచనాలు, కడుపులో మంట. తెల్లవారు పొద్దున్న అయితే నాకు నుంచోలేకపోతున్నాను, కళ్ళు కనబడట్లేదు నాకు అసలు. అంటే సాయి స్ఫూర్తి హాస్పిటల్ తీసుకెళ్ళామండి. 5 గంటలకి వెళ్ళారు, చనిపోయారు. కల్తీ సారా వల్లని హాస్పిటల్లో చెప్పారండి. అంటే మొదటి నుంచి కూడా నాటు సారా తాగే వాళ్ళనా, లేదంటే పరిస్థితులు అలా వచ్చాయి? అంటే అండి అప్పుడు నాన్నగారు చనిపోయిన టైంలో మందు కూడా దొరకతం కష్టంగా ఉండేదండి. ఇక్కడ అప్పుడు మందు కూడా లేదండి, దొరకతం కష్టం అండి. రేట్లు అయి పెంచేసి ఇచ్చేయడంలో వీళ్ళు కొంచెం కల్తీ సారా అప్పుడు ఎక్కువగా తాగేవారండి. అంత ముందు కూడా తాగేవారండి. కానీ ఏంటంటే వైన్ షాపులు ఉండేవి, అక్కడికక్కడ గమ్మున వెళ్ళి తెచ్చుకునేవారు. ఆ టైంలో కొంచెం ప్రభుత్వం టైట్ చేసిందండి వైన్ మందు. ఆ టైట్ చేయడంలో సారాల మీద ఎక్కువగా టైట్ చేయడం ఒకటి, రేట్లు పెరగటం వాటి వల్ల ఈ కల్తీ సారాగా అలవాటు పడ్డారండి. చాలా రోజుల కిందట కూడా కల్తీ సారా మానేశారండి. సారా తెచ్చుకోవాలంటే ఎక్కడికో వెళ్ళాలి, తిరగాలి, అవన్నీ ఎందుకులే, మందు వచ్చేస్తుంది కదా అని చెప్పి తాగేవారు. మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత మందు రేట్లు అవి పెరగడంలో రేట్లు దొరకపోవడంతో ఈ సారాలు తాగడం మొదలు పెట్టారండి. అప్పుడు ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్స్ కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడుతూ అదన్నీ కూడా కేవలం సహజ మరణాలే, కావాలని రాజకీయం చేస్తున్నారు, సారా మరణాలు కాదు సహజ మరణాలే అంటారు. నిజమేనా? సహజ మరణాలు అయితే కాదండి. ఒకవేళ వాళ్ళు అన్నట్టుగానే సహజ మరణాలు అయితే ఆడవాళ్ళు కూడా చనిపోవాలి కదండి. మరి మొత్తం చనిపోయిన వాళ్ళందరూ మగవాళ్ళు ఎందుకు చనిపోతారు? కల్తీ సారా తాగిన వాళ్ళు మరి ఆడవాళ్ళు తాగరు, మరి మగవాళ్ళే. మరి అందరూ మరి సహజ మరణాలు అయితే వాళ్ళు చచ్చిపోవాలి, అందరూ చనిపోవాలి కదండి. మరి మగవాళ్ళు ఎందుకు చనిపోయారండి? సారా తాగే వాళ్ళు ఎందుకు చనిపోయారండి? మామూలు యువత ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉన్నారండి. చనిపోయిన తర్వాత ఏం జరిగిందన్న అంటే ఏలూరు తీసుకెళ్ళటం కానీ, లేదంటే ఇక్కడ అర్ధరాత్రులు వచ్చి చెప్పడం కానీ, ఇలా చెప్పండి ఇలా చెప్పండి అని ఏం జరిగింది? అయితే అండి బాబు గారు ఇక్కడికి వస్తున్నారని చెప్పి ముందు రోజు అనౌన్స్మెంట్ చేశారండి. చంద్రబాబు గారు జంగాడం వస్తున్నారని. నైట్ మా ఇంటికి సచివాలయం నుంచి సచివాలయ ఉద్యోగస్తులు వచ్చారండి. నైట్ 12 ఆ టైంకి అండి వచ్చి ఇలాగా నువ్వు ఏలూరు రావాలి, మీరు మీకు న్యాయం చేయడానికి కలెక్టర్ ఆఫీస్లో పెట్టారు, రమ్మన్నారండి. నేను పెద్ద కొడుకును తలకూర పెట్టినోడు, నేను ఎలా వస్తాను, నేను రానని చెప్పానండి. రానని చెప్తే మీ అమ్మగారిని పంపించమన్నారు. అమ్మగారు అమ్మగారు ఎలాగ వెళ్తారండి? అసలు కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆవిడ కూడా పెద్ద కార్యం అయ్యేదాకా ఆవిడ ఎలా అని అంటే లేదు కంపల్సరీగా రావాలి అది ఇది అంటే మా మిస్సెస్ని పంపించానండి. అక్కడికి పంపించిన తర్వాత కూడా వాళ్ళందరినీ పైకి తీసుకెళ్ళి పైన ఒక గదిలో పెట్టేసి పొద్దున్న తీసుకెళ్ళిన వాళ్ళని సాయంత్రం 6 వరకు కూడా, ఉదయం అంటే 6కి అండి, మార్నింగ్ 6కేనండి. తొందరగా రమ్మని మార్నింగ్ 6కి తీసుకుని వెళ్ళిపోయారు. మార్నింగ్ 6 అక్కడికి వెళ్ళేసరికి 7 అయిందండి. ఏలూరు వెళ్ళిపోయేసరికి 7. మళ్ళీ వాళ్ళకి టిఫిన్లో తింటకాయ పెట్టారు కానీ బయటికి రానవ్వలేదు. వాళ్ళు మొత్తం అందరం లోపల పెట్టేసి అసలు ఏం జరుగుతుందంటే మమ్మల్ని ఎందుకని అడుగుతున్నా, కంగారు పడకండి అమ్మా, కంగారు పడకండి, ఆగండి అని చెప్పేసి ఆవిడ నేను ఫోన్ చేసి అడిగేవాడిని ఏమవుతుంది అక్కడ ఏంటి అని. మా మిస్సెస్ అటు పంపించి బాబు గారి దగ్గరికి మీటింగ్కి నేను వెళ్ళానండి. ఊళ్ళో పెట్టారు కదండి, ఇక్కడ ఏమి లేదంటే ఆ ఏ స్టేట్మెంట్లో తీసుకున్నారట. తీసుకొని అలా కూర్చోబెట్టేసి మీతో పని అయిపోయిందమ్మా. ఏం పని అయిపోయిందని అసలు ఎందుకు తీసుకొచ్చారని అడుగుతుంటే ఏమీ సమాధానం చెప్పలేదండి. కింద ఇంటర్వ్యూలు ఇలా రిపోర్ట్లు అడుగుతున్నా కూడా వాళ్ళతో ఎవరితో కూడా మాట్లాడలేదంట. కారు రూమ్ దగ్గరికి తీసుకెళ్ళిపోవడం, 2 గబగబా ఎక్కేయండి అని చెప్పేసి తీసుకొచ్చేయడం. తీసుకెళ్ళిన దానికి ఏమైనా ప్రతిఫలం ఉందా, ఏమైనా న్యాయం జరిగిందా? లేదండి, అసలు లేదు కదండి. వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి టీ బిస్కెట్లు అవి పెట్టి వాళ్ళని పంపించేశారు తప్ప ఏం లేదు. అంటే ఏంటంటే అండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి మేము అటెండ్ అవ్వకూడదు మొదటి కారణం అండి. వాళ్ళు చేసిన పనిని బట్టి మేము నిర్ణయించుకున్నది. మేము
మేము వీళ్ళని పంపించడం అయితే ఏదో రకంగా సాయం చేస్తారని వాస్తవంతో మేము పంపించాం. సాయం పోగాలు చేసిన పనిని బట్టి మాకు తెలిసింది ఏంటంటే ఈ మీటింగ్ కూడా మేము అటెండ్ అవ్వకుండా కావాలని చేయడం కోసం చేసినట్లుగా అనిపించింది వాళ్ళు చేసిన పని ఆ రోజు మట్టికి. అన్న ఒకవేళ రేట్లు పెరగకుండా మద్యం కనుక మంచి మద్యం అందుబాటులో ఉంటుంటే ఈ పరిస్థితులు వచ్చుండే కదా. వెళ్ళరండి, సారా జోలికి వెళ్ళరండి. మా మందు తెచ్చుకొని ఇంట్లోనే కూర్చొని స్నానం చేసేసి తాగి భోజనం చేసి పడుకునేవారండి. ఆ రేట్లు పెరగకపోవడం, మందు దొరకకపోవడం అండి. కావాలంటే అదే టైంలో మీరు రాష్ట్రం మొత్తం అదే సమస్య అండి. రాష్ట్రం మొత్తం అదే టైంలో అదే సమస్య అండి. అవి దొరక్కపోవడం వల్లే కల్తీ సారాల కోసం అది వెళ్ళారండి జనాలు. ఇంట్లో ఎలా ఉండేవాళ్ళు అన్న? ఆయన మీతో ఎలా ఉండేవాళ్ళు? లేదంటే మీ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉండేవాళ్ళు? బాగానే ఉంటారండి, అసలు ఏ ఇబ్బంది ఏం లేదు. పనికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏ ఒంట్లో పోవాలని మనిషి అయితే మూటలో మోయటకి వెళ్ళగలుగుతారండి. మూట మోయటం అంటే మనిషి బరువును మోయటం అండి. ఏ ఆరోగ్య సమస్యలు కానీ అవి కానీ ఏమి లేవండి ఆయనకి. బాగానే ఉండేవారు. 11 రోజులకి నాన్నగారు చనిపోయిన 11 రోజులకి తమ్ముడు మ్యారేజ్ అండి మాది. ఇంట్లో కూడా ఏ సమస్య కానీ ఏ ఒత్తిడి కానీ అలాంటివి కూడా ఏమి లేవండి. కరెక్ట్గా నాన్నగారు చనిపోయిన 9వ తారీఖు 10వ తారీఖున చనిపోయారండి. 21న మా తమ్ముడు మ్యారేజ్ కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఏమనిపించింది అన్న? అంటే ఈ పరిస్థితులు రావడానికి కారణాలు ఏంటి? అప్పుడు అంటే మీరు పడే బాధ ఎలా ఉంది? ఎవరో వచ్చేదో సాయం చేస్తారో అవి ఎదురు చూడటం కంటేనండి, ఈ విషయం తెలిసిన తర్వాత ఈ సహజ మరణాలని చెప్తుంటే మనసుకు బాధ అనిపిస్తుందండి. అంత తెలుసుండి ప్రభుత్వాలు ఉంటాయి చేస్తాయి అన్నీ కరెక్టే కానండి. విషయం ఏంటంటే తెలుసుండి కూడా పార్టీలు ఇవి అని చెప్పి రేపొద్దున ఎక్కడ జరుగుతుంటుంది అక్కడ జరుగుతుంది. వాస్తవం అనేది నిజం ఒకటి అనేది ఉంటుంది కదండి. ఈ జంగారెడ్డి ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అవన్నీ కల్తీ సారాలు కాదు తెలుసండి. వాళ్ళ మనస్సాక్షిగా వాళ్ళకి తెలుసు ఏం జరిగిందో తెలుసు. ఊళ్ళో ఉంటున్నటువంటి వాళ్ళకి కూడా అంత నిజం తెలుసు. అయినా సరే పార్టీ దేనికంటే పార్టీ ఉండొచ్చు, పిచ్చి ఉండొచ్చు, కానీ వాస్తవం నిజం అనేది ఉంటుందండి. నిజం చెప్పాలి దేనికైనా సరే. మా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అయితే మట్టికి ఈ వార్డు మెంబర్లు కానీ మాకు ఏ వైసీపీ తరపు నుంచి కానీ ఎవరు రావటం కానీ ఇవ్వటం కానీ ఏమీ లేదండి. మద్యం అందుబాటులో రాకపోవటం, మద్యం ధరలు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలు కొనలేని పరిస్థితుల్లో మద్యం ధరలను పెట్టడం ఇవన్నీ చూసిన తర్వాత మద్యం కొనలేని పరిస్థితుల్లో నాటుసారా తాగడం ఇది ఎంత జరిగిన తర్వాత అంటే మీ నాన్నగారి మరణానికి ఎవరు కారణం అయ్యి ఉంటారండి? కారణమే అంటే అండి మద్యం దొరకపోవటమేనండి. అది దొరుకుంటే వాటి జోలికి వెళ్ళకపోదు. ఆయన తాగే బ్రాండ్ ఏదో ఉంటుంది కదండి, బ్రాండ్లు కూడా ఆ టైంలో మందులు కూడా అన్ని ఎవరి బాడీకి ఒక్కొక్క తగ్గట్టుగా ఉండేవండి మందులు కూడా. అది తెచ్చుకు తాగేవారండి. ఆ టైంలో ఏ దొరక్క శానిటైజర్లు కూడా తాగేశారండి. ఆ టైంలో మందు దొరక్క రాష్ట్రంలోనే శానిటైజర్లు కూడా తాగి ఎంతమంది చనిపోయారండి. మందు దొరక్కేనండి, కొనలేక దొరక్క వాళ్ళకి అలవాటు. శ్రీను అండి బంగారు. శ్రీను గారు చనిపోయిన ఆయన మా నాన్నగారండి. నేను పెద్ద అబ్బాయినండి. ఇంకో తమ్ముడు ఉన్నాడండి. ఏం జరిగిందన్న? అంటే ఆయన మరణానికి కారణం ఏంటి అసలు? ఆ రోజు ఏం జరిగింది? అది జరగడం అయితే ముమ్మాడికి సారాయండి. అసలు జరిగింది ఏంటంటే 9వ తారీఖు మార్చి 9, 2022 11ంటికి మా అమ్మగారు ఫోన్ చేశారు. నేను పనికి వెళ్ళిపోతాను, మా తమ్ముడు పనికి వెళ్ళిపోతాడు. మా అమ్మగారు ఒక్కరేంటి, ఆయన కూడా పొద్దున్న నైట్ ఆ రోజు వాచ్మెన్గా ఉన్నాడు బిల్డింగ్లో. పొద్దున్న వాటరింగ్ చేసి వచ్చాడండి ఇంటికి. 11 ఫోన్ చేసి ఇలా నాన్న కడుపులో నొప్పి కళ్ళు మండిపోతున్నా గిలగల కొట్టేసుకుంటున్నాడు అని చెప్పి ఫోన్ చేశారు. నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే మా అమ్మలో కడుపులో నొప్పి అంటే ఏమనుకుంటాను, మంట అంటే కడుపులో మంట అంటే ఎక్కువగా మనం లేనోళ్ళు ఏమో ఆలోచిస్తాను ఏ గ్యాస్ ప్రాబ్లమ్ అనుకున్నామండి. గ్యాస్ టాబ్లెట్ కూడా వేసాము. ఇంకా తగ్గలేదండి. ఇంకా కళ్ళు మంటది. మజ్జిగ తెస్తే మొత్తం వామిటింగ్ చేసుకోవడం, కళ్ళు కనిపించట్లేదని చెప్పి ఇంకా చెప్పారండి. తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ గారిని మనం తీసుకొచ్చాడు. మన పరిస్థితిని బట్టి అంతే కదండి. ఈ లోపల చనిపోయారండి. మొత్తం గిలగల కొట్టేసి డాక్టర్ గారు వచ్చే లోపల చనిపోయారండి. ఇంట్లోనే చనిపోయారు. అప్పుడు ఆయన వచ్చిన తర్వాత మాకు కన్ఫర్మ్ చేసుకున్నాం. 10వ తారీఖు దాన సంస్కారాలు శ్మశానం దగ్గర వెళ్తే 7-8 దాన సంస్కారాలు జరుగుతున్నాయి ఒకేసారి. కానీ అక్కడ నాకు తెలిసిన వాళ్ళు 3 ఉన్నారు. క్లాస్మేట్ వాళ్ళ తమ్ముడు అంటే 37 ఏళ్ళు 35 ఏళ్ళు ఉండేది. అతను చనిపోయాడు. ఏంట్రా ఎందుకు ఎలా చనిపోయాడు అంటే ఏమైనా యాక్సిడెంట్ అంటే కాదురా మన వాడికి మందు అలవాటు ఉంది కదా అంటే ఏమైందంటే కడుపులో మంట, కళ్ళు కనిపించబోవడం సేమ్ లక్షణాలు. ఇంకో 2 అడిగాను. అలా పడితే వాళ్ళు కూడా సేమ్ సిమ్టమ్స్ చెప్పారు. ఇంకా తర్వాత రోజు నుంచి గవర్నమెంట్ నుంచి ఫోన్ రావడం, మీ నాన్నగారు సారా వల్ల చనిపోయారు, మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు అది అలా అయింది. తర్వాత పార్టీలు వాళ్ళు గవర్నమెంట్ పార్టీ తప్ప మిగిలిన పార్టీ వాళ్ళందరూ మనల్ని వాదార్చడానికి వచ్చి పలకరించారు. ఈ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే మీకు గవర్నమెంట్ డబ్బులు ఎత్తుంది, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని తెలిసింది. 15వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు వస్తారని మార్చి 14వ తారీఖు తెలిసింది. మార్చి 15 చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఇక్కడ ప్రోగ్రామ్. ఆ రోజు 14వ తారీఖు మా ఇంటికి వచ్చి విఆర్ఓ గారు కొంత పార్టీ నాయకులు అలా వచ్చి ఏమండి మీకు మన కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాం, రేపొద్దున తీసుకెళ్తున్నాను, అక్కడ మీకు ఎక్స్గ్రేషియో అది ప్రకటిస్తారు అది ఇదని చెప్పారు. ఒకవేళ ఈయన వస్తున్నాడని చెప్పి మమ్మల్ని ఇక్కడ కలవకుండా చేయడానికి అటు పంపిస్తున్నారని చిన్న అనుమానం వచ్చింది. అప్పుడు మా తమ్ముడు మేము ఎలా ఇద్దరు ఉన్నాం కదా, తమ్ముడిని కలెక్టర్ ఆఫీస్ పంపించాం. మేము ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కలిసాం. చనిపోయింది నాటుసారా వల్ల కాదు, అనారోగ్యం వల్ల చనిపోయారు. జమ్మాటికి నాటుసారా మామూలుగా అనారోగ్యం అంటే దాని వేరు అంటే చెప్పచ్చో తెలియదు. ఎవరు డ్యూటీ వాళ్ళు చేశారు. పోలీసులు వచ్చి స్టేట్మెంట్లు తీసుకున్నారు. ఒక 10 స్టేట్మెంట్లు 20 స్టేట్మెంట్లు. ఇప్పటికి నేను అడుగుతాను, ఇప్పుడు కూడా అడుగుతాను. నాటుసారా వల్ల కాకపోతే
12వ తారీఖున జంగారెడ్డిలో 500 మంది పోలీసులు, ఎస్సీబీ పోలీసులు మొత్తం దాడులు చేసి సారా తయారు చేయడానికి ఏదో లిక్విడ్స్ ఉంటాయంట కదా, బెల్లం ఓటలో, ఇవన్నీ జంగారెడ్డి ఊర్లో సిటీలో కూడా తీసారంటే నాటు సారా తయారవట్లేదు అంటారు ఇక్కడ. ఒకవేళ నిజంగా వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ చెప్పినట్టు మరణాలు మామూలు జనరల్ మరణాలు అయితే 500 మంది పోలీసులు జంగారెడ్డిలో దింపవలసిన అవసరం ఉంది. మెడికల్ సిబ్బందిని కదా దింపాలి. ఆ రోజు జ్వరాలు వచ్చో లేకపోతే టైఫాయిడ్ వస్తే మెడికల్ సిబ్బందిని దింపకుండా పోలీసులు 8 మంది దింపారు. అది ఏంటంటే చనిపోయిన వాళ్ళు, నాకు బాధ ఏంటంటే ఇప్పుడు మా నాన్నగారు అంటే 62 సంవత్సరాలు కానీ ఫిట్ పనిచేస్తారు. నాకు తెలిసి ఆ 28 మందిలో 35 సంవత్సరాలు డైలీ పనిచేసి హోటల్లో పని చేసుకునే వాళ్ళు, కూలి పనికి వెళ్ళేవాళ్ళు, ఇలా ఏదో ఎలక్ట్రీషియన్ పనులు చేసుకుని వీళ్ళు ఉన్నారు. అందులో వాళ్ళు ఇంత చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయి. ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ అయినా ఈ సారా ఆపకపోతే ఫ్యూచర్ ఇలాగే జరుగుతాయి. మేము ముమ్మాటికి చెప్తాం. అన్న మీ పేరు? రామలింగేశ్వరరావు అండి. రామలింగేశ్వరరావు గారు, ప్రస్తుతం మద్యం పాలసీ పైన అనేక రకాలైనటువంటి రచ్చ నడుస్తూ ఉంది. గతంలో మద్య కుంభకోణం జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో దానిపైన జరుగుతూ ఉంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు లిక్కర్స్ పాలసీ పైన కూడా జరుగుతూ ఉంది. ఏంటి మీకు చంద్రబాబు నాయుడు లిక్కర్ పాలసీ ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి లిక్కర్ పాలసీ ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి లిక్కర్ పాలసీ ఏమో మేము అధికారంలోకి రాగానే మద్య నిషేధం చేస్తాము అన్నాడు. దానికి వ్యతిరేకంగా గవర్నమెంట్ మద్యం దుకాణాలు పెట్టి వీళ్ళ సొంత మనుషుల్ని అపాయింట్ చేసి డిజిటల్ పేమెంట్ ఏదైతే ఉందో అది తీసేసి వీళ్ళు సొంతంగా డబ్బుల రూపేణ వాళ్ళ దోచుకోవడానికి తగిన ప్రణాళికలు చేసి దోచుకోవడానికి అన్ని దారులను ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చేసరికి ఈయన అటు వీళ్ళ ద్వారా జరిగిన దోపిడీకి వ్యతిరేకంగా సబ్జెక్ట్ వేడిగా 300 రూపాయలు అమ్మే క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చి 200 రూపాయలు పెట్టారు. అలాగే చీప్ క్వాలిటీది 200 రూపాయలు దాన్ని తీసుకొచ్చి 99 రూపాయలకి ఇస్తున్నాడు. వాళ్ళు లేబర్ ఏదైతే ఉందో వాళ్ళు 500 రూపాయలు జీతం పనిచేస్తారు రోజు. ఆ 500 రూపాయలు ఆయన క్వార్టర్ బాటిల్కి జగన్ గారు 300 రూపాయలు లాగేసుకునేవాడు. వాళ్ళకి 200 మిగిలేదు. 200లో 100 రూపాయలు ఖర్చులు పోతే 100 రూపాయలు మిగిలేదు. ఆ 100 రూపాయలతో వాడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అక్రమ మద్యానికి అలవాటు పడిపోయాడు. ఆ అక్రమ మద్యం అలవాటు పడేసరికి వాళ్ళ ఒళ్ళు హోనం అయిపోయి వాళ్ళు ఆరోగ్యంగా అన్ని రకాలుగా దెబ్బతినేశారు. మా అక్రమ మద్యానికి ఆ రోజున రెక్కలు రావడానికి కారణం ఆయన లిక్కర్ పాలసీ. జగన్ గారి లిక్కర్ పాలసీ వల్ల గంజాయి పెరిగింది, అక్రమ మద్యం పెరిగింది, అక్రమ సారా వ్యాపారాలు పెరిగినాయి. ఏదైతే మీరు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ పాలసీ పైన ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి చర్యలు కానీ, లేదంటే ఆ లిక్కర్ స్కామ్ లో జరిగినటువంటి అవినీతిని బయట పెడుతూ అవుతున్నటువంటి అరెస్టులు కానీ, ఇవన్నీ కూడా అక్రమ అరెస్టులు, కక్ష సాధింపు రాజకీయాలు అని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా కక్ష సాధింపు రాజకీయాలు ఏమన్నా? కక్ష సాధింపు రాజకీయాలు అయితే ఇవాళ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిందండి. ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం అధికారంలోకి రాగానే అరెస్ట్ చేయొచ్చుగా. కానీ అసలు జరిగింది వాస్తవా కదా? ఈ ప్రజలు ఇంతమంది చావులకి, ఇంత వేలాది మంది చావులు గురయ్యారు. దీని పరిస్థితి ఏంటనే దాని మీద కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది. ఇది వాస్తవం అనుకున్నారు. ఇది కరెక్టా కాదనేది అధికారుల చేత ఎంక్వైరీ చేపిస్తున్నారు. ఇది అంతా కూడా పారదర్శకంగా జరిగిన తర్వాతే ఒక్కొక్కటి చట్టపరంగా ముందుకెళ్తున్నారు. వీళ్ళు నిర్ణయించడానికి ఇది ప్రజలందరి దృష్టిలో ఉంది. ఏదైతే నిన్న కాక మొన్న మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, దాని ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు కానీ, భారతీ రెడ్డి సన్నిహితులు కూడా ఇందులో ఈ మధ్యకాలంలో అరెస్టులు అవుతా ఉన్నటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా కక్ష సాధింపు రాజకీయాలే, ఇవన్నీ కూడా అక్రమ అరెస్టులే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ అక్రమ అరెస్టులే. మీకు ప్రజల్లో విపరీతమైన అసంతృప్తి ఉంది. కూటమి ప్రభుత్వానికి సరిదిద్దమని మేము అవకాశం ఇస్తే వాళ్ళ తాలూకు అవినీతి కానీ, ఇలాంటి కుంభకోణాలు కానీ ఎందుకు త్వరగా తీసేయాలని, ఎందుకు త్వరగా అరెస్ట్ చేయట్లేదనే కొంత అసంతృప్తి కూడా ప్రజల్లో ఉంది. కూటమి ప్రభుత్వానికి మనం అధికారం ఇచ్చాం, వీళ్ళు మన ఆలోచన తగ్గట్టుగా కూడా స్పీడ్గా పని చేయట్లేదనే అసంతృప్తి ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద ఈ అభిప్రాయం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో అవినీతి ఉండేది. ఎక్కడ ఒక నిర్మాణ రంగంలో ఉండేది, ఒక రోడ్లు వేసే దాంట్లో ఉండేది, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కట్టే దాంట్లో ఉండేది. కానీ జగన్ ప్రభుత్వంలో మద్యం పాలసీలో వీళ్ళ ప్రజల ప్రాణాలనే పెట్టుబడిగా పెట్టుకున్నాడు. మీకు ఉదాహరణకి ఏంటంటే ఈ జంగారెడ్డిగూడెం ప్రాంతం తీసుకోండి. ఒక వారంలో 50 మంది చనిపోయారు. గత జగన్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే అసలు ఈ మామూలు మరణాలు తప్ప సారా మరణాలు కారణాలు. కానీ ఆ రోజున ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో, చనిపోయిన తాలూకు కుటుంబాలు తీవ్రంగా ఆవేదనతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు న్యాయం జరుగుతుందని చూస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఒక బాటిల్ ఖరీదు ఆయన హయాంలో, జగన్ గారి హయాంలో 350 రూపాయలు ఒక క్వార్టర్ బాటిల్ ఖరీదు ఉండేది. అదే క్వార్టర్ బాటిల్ ఖరీదు ఇవాళ కూటమి ప్రభుత్వంలో 180 రూపాయలకి ఇస్తున్నాం. రేట్ ఎంత అమ్ముతుంది, బ్రాండ్స్ ఏంటి అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో మద్యపాన నిషేధం అన్నాడు. మద్యపాన నిషేధం చేశాకే మళ్ళీ ఓట్లు అడుగుతా అన్నాడు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యపాన నిషేధం వైపు ఎలాంటి అడుగులు పడినాయి? ఆయన చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా ఆయన మద్య నిషేధం వైపు అడుగులేకుండా ఆయన ప్రభుత్వం రాగానే మొట్టమొదటి అడుగు వాళ్ళ అవినీతికి పునాది వేసుకున్నాడు. ఆ అవినీతి పునాదిలో
ఒక్కొక్క ఒక ఫిల్లర్ మిథున్ రెడ్డి గారు అయితే, ఒక ఫిల్లర్ ఏమో చివరెడ్డి భాస్కర్ గారు, అలాగా అన్ని ఫిల్లర్లు ఆయన వేసుకున్నాడే తప్ప ఎవరికి ఆయన చేసింది ఏం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా ప్రక్షాళన జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. బాబాయ్ గారు మీ పేరు? నా పేరు వెంపలరాజు. చనిపోయిన మా అబ్బాయి అండి, మా చిన్న అబ్బాయి అండి, వెంపల అనిల్ కుమార్ అండి అతని పేరు. బాబాయ్ అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆయన చనిపోవడానికి కారణం ఏంటి? ఆయన మరణం వెనకున్న రహస్యం ఏంటి? రహస్యం ఏముందండి, ఇప్పుడు డ్రింక్ చేసే అలవాటు ఉంది. మామూలుగా ఒరిజినల్గా షాపులకి వెళ్ళి తాగాలంటే డబ్బులు చాలు, దానికోసమని నాటు సారాకి వెళ్ళాడండి. నాటు సారాకి వెళ్ళి అక్కడ ఆ నాటు సారా తాగటం వల్లనే ఎఫెక్ట్ వచ్చేసి తెల్లవారులు బాధపడి ఉదయం నన్ను లేవగానే రాత్రి నాటు సారా తాగటం వల్లనే నాకు ఆయాసం వచ్చేస్తుంది అని బాధపడ్డాడు, తన్నుకులాడాడు. గబగబా బండి మీద ఎక్కించుకుని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళానండి. తీసుకెళ్తుంతో సెలైన్ అయి పెట్టారండి. ఆయాస పడిపోయాడు, కూర్చోలేకపోయాడు, బాగా తన్నుకున్నాడండి. కడుపులో మంట వచ్చేస్తుంది, కిడ్నీలు నొప్పి వచ్చేస్తున్నాయని బాగా ఇబ్బంది పడ్డాడండి. అప్పుడు 6:30 కల్లా తీసుకెళ్ళానండి. 8:30 ఆ లోపలే చనిపోయాడండి. 2 గంటల్లోనే చనిపోయాడండి. డాక్టర్లు ఏం చెప్పారు? డాక్టర్లు ముందేమన్నారంటే అలా కదండి, అనారోగ్యంగా ఉండి చనిపోయాడని మామూలుగా అన్నారు. అనారోగ్యం బాగా బండి మీద తీసుకొచ్చాను, నడుచుకుంటూ వచ్చాడు కదా, అనారోగ్యం ఎందుకున్నాడు అని నేను అక్కడ గొడవ పెట్టుకున్నానండి. గొడవ పెట్టుకుంటే మళ్ళీ కొంతమంది వచ్చి అలా చచ్చిపోయాడని చెప్పొద్దు, బాగా చనిపోయాడని చెప్పండి, నాటు సారా అని చెప్పొద్దు అని కొంతమంది అలాగా అన్నారు. నేను అలా చెప్తున్నానండి. ఎవరు చెప్పారు మీకు? అంటే నాటు సారా వల్ల కాదు, మామూలుగా చనిపోయాడని చెప్పండి, అనారోగ్యంతో చనిపోయారని చెప్పండి, ఎవరు చెప్పారు? వాళ్ళ నాన్నగారు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారండి. 10 రోజులు బట్టి భోజనం లేదు, ఆ భోజనం లేని దాని మీద నాటు సారా తాగాడు, దాని గురించే చచ్చిపోయాడు, భోజనం లేకపోతామని వాళ్ళ నాన్నగారు కూడా అదే స్టేట్మెంట్ నా దగ్గర ఉందండి. ఇప్పుడు సెల్లో కూడా అదే స్టేట్మెంట్ ఉంది అండి. అలా కాదని ఇప్పుడు చాలా గొడవ అయిందండి హాస్పిటల్లో కూడా. పొద్దున్న 8:30 చనిపోయిన రాత్రి 9 డెడ్ బాడీ ఇచ్చారండి. డెడ్ బాడీ ఇవ్వటానికి కూడా వాళ్ళు చాలా అభ్యంతరాలు పెట్టారు, చాలా ఇబ్బందులు పెట్టారండి నన్ను ఆ రోజు. అసలు ఏం జరిగిందంటే ఆ రోజు మొత్తం, అంటే చనిపోయిన తర్వాత కానీ, తర్వాత మిమ్మల్ని ఏలూరు రమ్మంటాం కానీ, లేదంటే మీతో మాట్లాడటం కానీ, అసలు ఏం జరిగింది మొత్తం? చనిపోయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చాక కొంతమంది వచ్చారండి. కొంతమంది వేరే పార్టీ వాళ్ళు వచ్చి మన చంద్రబాబు నాయుడు గారు 14వ తారీఖున వస్తున్నారని తెలిసాక 14వ తారీఖున 13వ తారీఖు సాయంత్రం వచ్చి రేపు పొద్దున్న మీ కోళ్ళ గారిని తీసుకుని మీరు ఏలూరు కలెక్టర్ గారి ఆఫీస్కి వచ్చేయండి, మీకు మీ కోళ్ళ గారికి ఉద్యోగం వేపిస్తారు, 5 లక్షలు చెక్ ఇచ్చేస్తారు అని చాలా ఇబ్బంది పెట్టారు, బలవంతం చేశారండి. మేము రాము, అది ₹1,00,000 ఇచ్చినా కూడా మేము రాదలుచుకోలేదు, రాము అని నేను కారు తీసుకొచ్చి గుమ్మాలో పెట్టారు. అయినా కూడా నాకు అక్కర్లేదు, వెళ్ళిపోండి, మీరు ఇచ్చే డబ్బులు నాకు అక్కర్లేదు, నేను పంపలేదండి, మా కోళ్ళని పంపలేదు. చాలా ఇబ్బంది పెట్టారు తీసుకెళ్తాకి. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే మిమ్మల్ని ఏలూరు తీసుకెళ్ళటం కానీ, రావాలని చెప్పటం కానీ, లేదంటే మీకు ఉద్యోగం ఇస్తాము, లేదంటే డబ్బులు 13వ తారీఖు జరిగింది. 13వ తారీఖు మీ కొడుకు చనిపోయి ఎన్ని రోజులు అయినప్పటికీ? 12వ తారీఖున చనిపోయాడు. 13వ తారీఖు అండి. 13వ తారీఖు సాయంత్రం వచ్చి ఇలాగంట మొదలెట్టారండి. చాలా ఇబ్బంది పెట్టారు. మా ఇళ్ళ పక్కల కూడా అవతల పార్టీ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా నువ్వేంటయా నువ్వు తీసుకెళ్ళకోకుండా అలా ఏదో చెప్తున్నారు కదంటే నేను తీసుకెళ్ళను. ఏమైనా ఇబ్బందులు పెట్టారా? అంటే రావాలని కానీ, ఖచ్చితంగా రావాలి, రాకపోతే పథకాలు ఆగుతాయనో, లేదంటే బెదిరింపులు ఏమైనా చూసారా? బెదిరింపులు ఏమనలేదు, నన్ను బెదిరించే అంత సరిపోరు. అడిగారండి వచ్చేలాగా పంపించండి అని. కన్న కొడుకే అంటే మన కళ్ళ ముందే అంటే అసలు ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియకుండా చనిపోయినప్పుడు ఎట్లా ఉంది మీకు అప్పుడు? నేను చాలా బాధపడ్డానండి. కళ్ళ ముందు హాస్పిటల్ బెడ్ మీద తన్నుకులాడుతుంటే నేను చాలా బాధపడ్డాను. ఎందుకు వెళ్ళేవరా, నాటు సారా ఎందుకు తాగేవరా అని. ఏమన్నా అప్పుడప్పుడు వెళ్తున్నాను కదా, అవి కొనలేక దీనికి వచ్చాను, రేట్లు ఎక్కువ అని అన్నాడు. ఇక లాస్ట్ 8:30 లోపల చనిపోయాడు. అంటే చాలా మంది చెప్పింది ఏంటి అంటే జగన్ గవర్నమెంట్ లో ఏదైతే అంటే బాటిల్ రేట్లు పెరగటం వల్ల అందరూ కూడా ఇక్కడ తక్కువగా దొరుకుతా ఉంది అని చెప్పి వెళ్ళారంట, అది నిజమేనా? అది కరెక్టేనండి. జగన్ గవర్నమెంట్ లో మరి అన్ని నాకైతే అలవాట్లేదండి, బాగా రేట్లు ఎక్కువ అనేవాళ్ళు ప్రతి వాళ్ళు. నాది మెకానిక్ షెడ్ అండి, ఇక్కడ వస్తా ఉండేవాళ్ళు ప్రతి వాళ్ళు, డ్రింక్ చేసేవాళ్ళు కూడా, కస్టమర్లు బండి ఓనర్లు వీళ్ళందరూ వస్తూ ఉండేవాళ్ళు. ఈ రేట్లు రాజుగారు అని అంటా ఉండేవాళ్ళు. ఆ రేట్లు చాలా మంది ఆ రేట్లు పెట్టి కొనలేక అలా వెళ్తా ఉన్నారండి. రేట్లు కనుక అంటే తక్కువగా ఉండుంటే కనుక ఈ పరిస్థితులు ఉండే కాదండి. తక్కువ రేట్ అయితే బార్ షాప్కి వెళ్తారు కదండి, నాటు సారా కిందకి వెళ్తారండి.